ఈశా పాతాళమంత కఠోరమైనదని బైబిల్ చెప్తా ఉంది. ప్రేమనంట మరణము కంటే బలమైనదంట. ప్రేమ మరణము కంటే బలమైనదంట. ఈశ పాతాళము కంటే కఠోరమైనదంట. రెండు మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రేమ మరణము కంటే బలమైనదంట. అది ఏ ప్రేమ అంటే దేవుని ప్రేమ మరణము కంటే బలమైనదంట. హల్లెలూయా. ఈ మాట మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వింటే ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఈ మాటలో ఉన్నటువంటి వివరమును, ఈ మాటలో ఉన్నటువంటి లోతైనటువంటి తన మర్మమును బయలుపరిచి దేవుని వాక్యము చేత మిమ్మల్ని తృప్తిపరిచి మేలులతో నింపి ఆశీర్వాదాలతో నింపి దేవుడు మిమ్మల్ని దినమందు ఇంటికి పంపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది. దేవుని వాక్యము సజీవమైంది. దేవుని వాక్యం విలువైంది. దేవుని వాక్యము ఎంతో గొప్పదై ఉన్నది. కనుక ఆయన వాక్యాన్ని మీరు నిర్లక్ష్యము చేయొద్దు. ఆయన వాక్యాన్ని పెడచో పెట్టొద్దు. ఆయన వాక్యాన్ని విశ్వాసముతో వినండి. ఆయన వాక్యాన్ని మంచి మనసుతో వినండి. ఆయన వాక్యాన్ని చక్కటి మనసుతో మీరు విన్నట్లయితే ఆయన వాక్యము మీ మనసులోనికి వెళ్ళి మీ మనసులో ఉన్న ఆందోళన, మీ మనసులో ఉన్న ఒత్తిడి, మీ మనసులో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బాధను వాక్యము తరిమి కొట్టి సమాధానము దేవుడు దయచేస్తాడు వాక్యము ద్వారా. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, ప్రేమ మరణమంతా బలమైంది, ఈశ పాతాళమంతా కఠోరమైందని బైబిల్ చెప్తా ఉంది. ప్రేమ కలిగిన వాడు దేవుడైతే ఈశ కలిగిన వాడు అపవాది. అపవాదిలాగా ఈశపడి పగపడి ఇదిగో పొరుగు వారిని ప్రేమించకుండా జీవిస్తే వారు పాతాళానికి వెళ్ళిపోతారు. దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రేమ మరణమంతా బలమైంది. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఈ కృపాకాలములో మనము కృపాకాలములో ఉన్నాము. ఈ కృపాకాలములో దేవుని ప్రేమ ఏరులై పారుతా ఉంది. ఏమై పారుతా ఉంది? ఈ కృపాకాలములో దేవుని ప్రేమ ఏరులై పారుతూ ఉంది కనుక ఈ కృపాకాలములో ప్రేమ చూపిస్తున్నటువంటి ఆయన ప్రేమకును బద్ధుడవై దేవుని ప్రేమకును ఆకర్షితుడవై దేవుని దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే నీ పాపము ద్వారా వచ్చిన నీ మరణమును దేవుడు కొట్టివేసి నీకు జీవమునిచ్చి నిరంతరము దేవుని రాజ్యములో ఉండేటట్లుగా దేవుడు కృప చూపుతారు. హల్లెలూయా. అందుకే రోమా రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. రోమా రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే చాలక అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? పాపము వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి వచ్చిన జీతము మరణము. ఇక్కడ పరమగీతముల గ్రంథములో దేవుడు ఏమన్నాడు? ప్రేమ మరణమంతా బలమైంది. ప్రేమ అంట మరణము కంటే బలమైందంట. నిజముగా ఇక్కడ ఏమంటున్నాడు? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపానికి వచ్చిన జీతం మరణం. కనుక ఈ పాపము ద్వారా మరణం వచ్చినటువంటి మనకి పాపము ద్వారా మరణం వచ్చినటువంటి ఈ మరణాన్ని దేవుడు కొట్టివేయటానికి ఈ కృపాకాలములో తన ప్రేమను మనపై చూపించి మనకొచ్చినటువంటి పాపాన్ని, పాతాళాన్ని, మనకొచ్చినటువంటి అగ్నిగుండంలో నుండి మనల్ని రక్షించటానికి, ఆయన జీవమునివ్వటానికి ఆయన ఈ లోకానికి ప్రేమ చూపించారు. హల్లెలూయా. అందుకే దేవుడి లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనము చదివినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి తొందరగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. అది చెప్పలేనిది. ఇంకా దేవుడంట లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకోసమో తెలుసా? ఆయన ప్రేమ ద్వారా మనకు వచ్చినటువంటి పాపము ద్వారా వచ్చినటువంటి మరణాన్ని కొట్టివేయటానికే, మన పాపము ద్వారా వచ్చిన పాతాళములో నుండి, మన పాపము ద్వారా వచ్చినటువంటి అగ్నిగుండములో నుండి మనల్ని రక్షించటానికై తన ప్రేమ ద్వారా మనల్ని రక్షించుకున్నారంట. హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపానికి వచ్చిన జీతం మరణం, మరణాన్ని సంపాదించ
చేసుకున్న మన పైన మన పాపాల ద్వారా మనల్ని మరణమేలుతూ ఉండగా ఆ మరణములో నుండి మనల్ని తప్పించటానికే ప్రేమ కలిగిన దేవుడు మన కొరికి లోకానికి వచ్చి 12 గుమ్మములతో కట్టబడిన పరలోక రాజ్యములో ఉండవలసినటువంటి దేవాది దేవుడు మన కొరికి లోకానికి వచ్చి ప్రేమ చేత మన పాపముల కొరకు ప్రాణం పెట్టి తన పరిశుద్ధమైన రక్తము చేత మనల్ని కడిగి మనకు జీవమును దయచేశాడంట. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదివినట్లయితే, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ చేత మన పాపముల కొరకై ఆయనే తన పరిశుద్ధమైన రక్తమును కార్చాడంట కలువరి సిలువలో. మరొకసారి వాక్యాన్ని చదవక, మనల్ని ప్రేమించుచు ఆయన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకు మహిమయు ప్రభావములు యుగ యుగములు దేవునికే కలుగును గాక. హల్లెలూయా. మనల్ని ప్రేమించుచు మన పాపముల నుండి విడిపించడానికై ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడంట. నిజముగా దేవుని ప్రేమ ఎంతో గొప్పది, దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైంది. ఈ కృపాకాలములో దేవుని ప్రేమ ఏరులై పారుతూ ఉంది. దేవుని ప్రేమ మనుషులకు అర్థం కావట్లేదు. దేవుని ప్రేమను అందరూ చులకనగా తీసుకుంటున్నారు. దేవుని ప్రేమను చాలా మందికి అర్థం కావట్లేదు. దేవుని ప్రేమకు వ్యతిరేకముగా జీవిస్తున్నారు. దేవుని సిలువకు శత్రువులుగా మారుతూ ఉన్నారు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, సిలువకు వేయబడినటువంటి క్రీస్తు ప్రేమ మేము ప్రకటించుచున్నాము కనుక మీరు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోండి. దేవుని యొక్క సిలువ కార్యమును బట్టి మీ పాపములు క్షమించబడాయని మీరు నమ్మండి. నమ్ముట మీ వల్లైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తా ఉంది. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగానే ఉందంట, కానీ రక్షించబడినటువంటి మనకు దేవుని శక్తిగా మార్చబడిందంట. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త దేవుని ప్రేమ అనగా సిలువను మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని ప్రేమనగానే ఆ కలువరి సిలువలో పడినటువంటి ఆ యాతన మనము గుర్తు చేసుకోవాలి. ఆ కలువరి సిలువలో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యేసు నాథుని వైపు మనము చూడాలి. మన పైన ఎంత ప్రేమ చూపించాడు. చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, తలపై ఉమ్ముల కిరీటమును ముఖంపై ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు, వాళ్ళంతా గాయములు. ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సిలువ నాథుని వైపు మనము చూసినప్పుడు ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనకప్పుడే అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగానే ఉందంట, కానీ రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉన్నదంట. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి మన పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసి నిత్య జీవములోనికి నడిపించటానికే ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. నిజముగా దేవుడు అంటున్నాడు, మనమంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. దేవుడు మన పాపముల కొరకే, మన అపరాధముల కొరకే, మన దోషముల కొరకే కలువరి సిలువలో మరణించాడు. ఎందుకోసమో తెలుసా? ఆయన అమితమైన ప్రేమను బట్టి, మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, మనకు వచ్చినటువంటి పాపానికి వచ్చినటువంటి జీతమైనటువంటి మరణాన్ని కొట్టివేయటానికి అంత
ప్రేమ మన కొరకు చూపించడానికి దేవుడి లోకానికి దిగి వచ్చాడు. నిజముగా ఒక ప్రాంతంలో ఒక తండ్రి ఉన్నాడంట. ఆ తండ్రికి ఒకటే కుమారుడు ఉన్నాడంట. ఒకటే కుమారుడు ఉంటే విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నాడంట. తల్లిదండ్రుల మాట చెప్పకుని వినకుండగా తండ్రిని ఎంతో బాధ పెడుతూ ఉన్నాడంట. వేషలకు అలవాటైపోయాడంట. త్రాగుడికి బానిసైపోయాడంట. వ్యభిచారానికి బానిసైపోయాడంట. నరహత్యలు చేయడానికి ప్రారంభించాడంట. రబిడిగా గుండగా మారిపోయాడంట. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినట్లేదంట. భయంకరంగా జీవిస్తున్నటువంటి తన కుమారుని బట్టి తల్లిదండ్రులు ఎంతో రోధించారు, ఎంతో బాధపడారు, ఎంతో వేదన చెందారు. ఆ యొక్క పోలీసుల దగ్గరికి వెళ్ళారు, అయినా సరి కాలేదు. ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళారు, అయినా సరి కాలేదు. ఇంకా తల్లిదండ్రులు వదిలేశారు. ఎలానైనా జీవించిన నా కుమారుడు అని చెప్పి ఇంకా వారు వదిలేశారు. విసుగు చెందారు. ఇంకా ఏమన్నా కానని వదిలేస్తే ఒక రోజు ఏం జరిగిందంటే ఆ కుమారుడు బయటికి వెళ్ళి, ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఒక మనిషిని చంపి రక్తము మడుగులో ఉన్నటువంటి ఆ యొక్క రక్తము చంపినటువంటి ఆ వ్యక్తి యొక్క రక్తం ఆ వ్యక్తి కంటగానే ఆ కత్తిని పట్టుకొని పరిగెత్తుకొని అక్కడ ఉన్నటువంటి చంపినటువంటి మనుషులు ఒక మనిషిని చంపారు. ఆ మనిషిని చంపినటువంటి మనుషులు అతన్ని అంటిపెట్టాడు. అతన్ని పట్టుకోవాలని చెప్పి అతన్ని పట్టుకోవాలని చెప్పి పరిగెత్తుకొని వస్తున్నారు. అతని వెంట పరిగెత్తుకుంటూ వస్తుంటే ఈ బాబు కత్తి పట్టుకొని అలాగనే ఇంటికి ఉరుక్కుంటూ వచ్చాడు. రాగానే ఆ రక్తపు బట్టలు చూడంగానే, ఆ కత్తిని చూడంగానే తండ్రికి ఎంతో భయం వేసింది. ఎంతో ఆందోళనగా, ఎంతో భయముతో ఏమైంది నా కుమారుడు, చెప్పు, ఏం చేసావు, ఏ పాపము చేసావు, ఎవరిని చంపావు, ఎవరికి హాని చేసావు, చెప్పు అని చెప్పి ఆ కుమారుడు అడుగుతా ఉంటే ఆ కుమారుడు ఏమనుకుండా ఇంట్లోనికి వెళ్ళిపోయాడంట. ఇంట్లోనికి వెళ్ళిపోతే వాళ్ళు వస్తే నా కొడుకును బ్రతకనివ్వరని చెప్పేసి చాలా భయముతో నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావని ఆ కుమారుని అడుగుతా ఉంటే, నేను చంపేశాను, వారు నన్ను పట్టుకోవడానికి వచ్చి నేను ఉరికి వచ్చాను, నేను దాక్కున్నానని చెప్పంగానే నా కుమారుడికి నాకు దొరకడు, ఇంకా నా కళ్ళ ముందర ఉండడు, నా కొడుకు ఇంకా చనిపోతాడు, నా కొడుకుని చంపేస్తారని చెప్పి వెంటనే ఆ కత్తిని తీసుకొని ఆ కొడుకు వేసుకున్నటువంటి బట్టలను ఇతడు వేసుకొని, తండ్రి వేసుకున్నటువంటి బట్టలు కొడుకు వేసి, కొడుకు వేసుకున్న నెత్తరి బట్టలు ఇతడు వేసుకొని కత్తిని చేత పట్టుకొని నిలబడాడంట. నిలబడంగానే వాళ్ళు వచ్చి ఆ తండ్రిని కొట్టి చంపేయంగానే ఆ కుమారుడు ఇంట్లో నుండి బయటకు వచ్చి తండ్రిని చూడంగానే తండ్రి చనిపోయాడంట. అప్పుడు అనిపించిందంట కుమారునికి, నిజముగా నేను చేసిన పాపమును బట్టి, నేను చేసిన దోషమును బట్టి నా తండ్రి చనిపోయాడు. నా తండ్రి నన్ను ఎంత ప్రేమించాడు, నా తండ్రి మాట నేను వినలేదే, నా తండ్రి మాట నేను లెక్క చేయలేదే, నా తండ్రికి నేను లోపడలేదే, నా తండ్రిని నా తల్లిని ఎంతో బాధ పెట్టాను, కానీ నా తల్లిదండ్రులు ఎంతగానో నన్ను ప్రేమించాడు, నా తండ్రి కూడా నన్ను ఎంతో ప్రేమించాడు. నేను పొందవలసిన మరణ శిక్ష నా తండ్రి పొందాడు, నా తండ్రి నన్ను ఎంత ప్రేమించాడు, చనిపోయిన తర్వాత నా తండ్రి విలువ నాకు అర్థమైందని చెప్పి ఆ తండ్రి కాలు పట్టుకొని బోర్న ఏడుస్తా ఉన్నాడంట. ఆ యొక్క లోకములో ఉన్నటువంటి ఒక తండ్రి ఒక కుమారుని కొరకు అంత త్యాగము చేస్తే భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి యేసు ప్రభు మన కొరకు అధికమైన ఘోరమైన శ్రమలు మన కొరకు అనుభవించాడు. హల్లెలూయా. మనకు రావలసిన మరణము, మనకు రావలసిన శాపము, మనకు రావలసినటువంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళవలసినటువంటి, మనకు రావలసినటువంటి భయంకరమైనటువంటి ఉగ్రతకు ఆయన గురైపోయి మనకు రావలసిన మరణాన్ని ఆయన పొంది మనల్ని బ్రతికించారు. ఏ చేత బ్రతికించాడు? ఆయనకున్న ప్రేమ చేత మనల్ని బ్రతికించారు. హల్లెలూయా. అందుకే ప్రసంగి గ్రంథములో